మతం గొప్పది, యూదులు గొప్పవారు, యూదులు దేవుని బిడ్డలు అని చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి స్కూల్లో యూదులు చాలా మంచివారు, యూదుల కంటే అన్యాయం జరిగింది అని బోధ చేశారు. అలా చేయడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఇప్పుడు యూదులు గురువులై కూర్చున్నారు. యూదులు ఏది చెబితే అది చేస్తారు, యూదులు ఏది కావాలంటే అమెరికా ఇస్తుంది. అందుకనే వాళ్ళకు భూమి లేకున్నా కానీ ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. ప్రపంచం ఒక దేశాన్ని మొత్తం పాలస్తీనాన్ని మొత్తం నాశనం చేసి అందరిని చంపేసి అక్కడ ఇజ్రాయెల్ స్థాపించారు. మరి మనమేం చేశాము? ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ ఉన్నాయని కూడా పోగొట్టుకున్నాము అని లాగేస్తున్నారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాగేశారు, ఇటు బంగ్లాదేశ్ లాగేశారు, ఇటు అరుణాచల్ ప్రదేశ్లో లాగేస్తామంటున్నారు, టిబెట్ లాగేస్తుంది చైనా, బంగ్లాదేశ్ పోయింది, పాకిస్తాన్ ముందు దాడి చేస్తుంది. కాబట్టి మనిషి యొక్క ఆలోచన విధానాలే పునాది. ఎప్పుడైతే మనిషిలో ఆలోచన విధానం అనేటువంటి లోపిస్తుందో, ఆలోచన విధానంలో మార్పు వస్తుందో, వాడు మొత్తం జీవితమే సర్వనాశనం అయిపోతుంది, మొత్తం కూడా పతనం అయిపోతారు. వాళ్ళంతా కూడా హిందువులంతా ఏం చేస్తున్నారు? దేవి దేవతలను పూజిస్తున్నారు, గుళ్ళోకి వెళ్తున్నారు, అర్చనలు చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు, ప్రతి రకరకాల పూజలు పునస్కారాలు బాగా చేస్తున్నారు. కానీ కష్టం వచ్చినప్పుడు దేన్ని నమ్ముకుంటున్నారు? ఇంగ్లీష్ వైద్యాన్ని నమ్ముకుంటున్నారు, ఇంగ్లీష్ పోలీసులు నమ్ముకుంటున్నారు, ఇంగ్లీష్ న్యాయస్థానాన్ని నమ్ముకుంటున్నారు, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని నమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీషే ఉంది. మనదైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఏది లేదని మనం రాసుకున్న రాజ్యాంగం కూడా ఇంగ్లీష్ రాజ్యాంగం. మరి మన దేశం, మన సంస్కృతి ఎట్లా ముందుకెళ్తుంది? అందుకే మహర్షి దయానందుడు ఏం చెప్పాడంటే, విదేశీయుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడు ఎంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, కానీ మన దేశాన్ని మన వ్యక్తే పరిపాలించాలి. భర్త అసమర్థుడైతే వేరే వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోలేదు కదా భార్య ఇంట్లో. మరి మన విద్యా విధానం అసమర్థమైందని చెప్పి ఇంగ్లీష్ ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నాం? ఇంగ్లీష్ వ్యవస్థ, ఇంగ్లీష్ వైద్యం ఎందుకు తెచ్చుకుంటున్నాం? గాంధీజీ తన భార్యతో దక్షిణాఫ్రికాలో ఉద్యమాలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఆయన పెట్టే అహింసా మార్గం, దాన్ని ఏమంటారు, మాటికి ఉపవాసం చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఆమె భార్య, గాంధీజీ భార్య కస్తూరిబా, ఆమె ఏమవుతుందంటే ఆమె వీక్ అయిపోతుంది. హెమరేజ్ అనేటువంటి వ్యాధి వస్తుంది వాళ్ళ భార్య. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అంటాడు. ట్రీట్మెంట్ చేస్తాడు, ఏదో అదే ఒప్పిస్తే ఆమె ఒప్పుకుంటుంది. అయితే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు బీఫ్ టీ తాగాలి అంటాడు. బీఫ్ టీ అంటే ఎద్దు మాంసంతో చేసినటువంటి టీ నువ్వు తాగాలి, అయితేనే నువ్వు కోలుకుంటావు, లేకపోతే నువ్వు కోలుకోవు అని చెప్తాడు. చాలా తర్జన భర్జనలు పడతారు, ఎంతో అక్కడ చాలా ఆలోచిస్తారు. గాంధీజీ అంటాడు, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం లేదు, నువ్వు డాక్టర్ మాట్లాడుకొని నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో అంటాడు. ఆఖరికి డాక్టరు ఆ బీఫ్ టీ అంటే ఆ యొక్క ఎద్దు మాంసం, ఆవు మాంసం ఉడకబెట్టినటువంటి టీ తయారు చేసి అమ్మగారికి ఇస్తారు. అమ్మగారు తాగుతుంది, కోల్పోతుంది. అంటే మన సంస్కృతికి విరుద్ధమైనటువంటి పనులు మనం ఎందుకు చేసాం? మన కరోనా వచ్చింది, మీరు అందరికీ కూడా టీకాలు ఇచ్చారు. ఆ టీకాలు ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే జంతువుల నుంచి, పీడ నుంచి తీసినటువంటి దాంతో తయారు చేశారంట. ఇవన్నీ మనం ఇచ్చుకున్నాం. అందరూ గుడ్డపడొచ్చి మెల్లగా ఒక్కొక్కడు చనిపోతూ ఉన్నాడు. 2025లో 50,000 మంది చచ్చిపోయారు గుడ్డపడి వచ్చి. కరోనాకు ముందు 2,000 మంది, 1,500 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు 50,000 మంది, 40,000 మంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ట్రీట్మెంట్ చేయడం వల్ల అందరూ కూడా చచ్చిపోతున్నారు. అంటే మరి గాంధీజీకి ఆ అవస్థ ఎందుకు వచ్చింది అంటే, మనది అయినటువంటి విద్యా విధానం లేదు, వైద్యం లేదు, దేన్ని కూడా మనం డెవలప్ చేసుకోలేదు. ఇదంతా కాబట్టి ఈరోజు డబ్బులంతా కూడా వేదం మీద ఖర్చు పెట్టట్లేదు, యజ్ఞం మీద ఖర్చు పెట్టట్లేదు. బ్రాహ్మణుడు ఎక్కడ కూడా వేద విద్యను అభ్యసించేటువంటి అవసరం ఎక్కడ కూడా లేకుండా పోయింది. బ్రాహ్మణుని యొక్క ఉపాధి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక గుడి పెట్టుకోవాలి, ఆ విగ్రహాలను గురించుకొని డబ్బులు వసూలు చేసుకోవాలి.
విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు, గుళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే బ్రాహ్మణుల కోసమే, ధర్మం కోసం కాదు. ఎక్కడ కూడా ధర్మం కోసం అయితే మరి మనుషులు మార్పు ఎందుకు రావట్లేదు? ఏ విద్యార్థి అయినా మీరు అడగండి, వాళ్ళు అదే జిల్పాయి తీసేరా నువ్వు పంచ కట్టుకోవాలంటే ఎవరైనా కట్టుకుంటారా? మీరు ఆలోచించారు. ఒక్కరైనా ధైర్యం చేసి వాళ్ళు కట్టుకోమని చెప్పండి. ఈ హనుమాన్ తీసేపు నిన్న రాత్రి అయితే వాళ్ళు జులూస్ తీస్తున్నారు, వాళ్ళంతా కూడా జెండాలు పట్టుకుని ఎగురుతున్నారు. వాళ్ళ అన్ని చూస్తే జిల్పాయిట్లే ఉండే వాళ్ళకి ఎక్కడ చూసినా కానీ. మనకు ఒకటి కూడా పంచ లేదు, ఒకటి ఏది కట్టుకోలేదు. కాబట్టి మనకి ధర్మం అంటే మనకు అర్థం కావట్లేదు. ఎగరడం, గుంగడం, డ్యాన్సులు చేయడం, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వినాయక చవితి ఖర్చు పెడుతున్నారు. ఏమైపోతుంది మన పిల్లలకు? సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సంస్కారం ఎంత వచ్చింది? ఇన్ని రోజుల నుంచి మీ కొడుకు వెళ్ళి అక్కడ డ్యాన్సులు చేశాడు, పూజలు చేశాడు. మీ కొడుకులో వచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్పు ఏమిటి? ఒక మంత్రం చెప్పమనండి, ఒక 2 విషయాలు చెప్పమనండి. ఎక్కడ కూడా చెప్పేది లేదు, ఎక్కడ లేదు. కాబట్టి ఎక్కడైతే డబ్బు ఖర్చు పెట్టాలో, దేన్నైతే డెవలప్ చేయాలో, దేన్నైతే అభివృద్ధి చేయాలో దాన్ని ఎవరు చేయట్లేదు. ఎక్కడ పెట్టకూడదు అక్కడే పెట్టున్నారు. నిన్న సంతోష్ గారు వచ్చి ఇక్కడికి తీసుకెళ్ళారు, ఒక షాప్లో తీసుకెళ్ళారు. వారికి స్వామి నేను చెప్తారా, మీరన్నా చెప్పండి 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 అంటే ఏదో చెప్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఉన్నాడు, రేపు మాకు అమావాస్యలు వేరే పూజలు ఉంటాయి, ఉంటాయి మాకు కుదరదు అన్నాడు. రాముడు యజ్ఞం చేశాడు, కృష్ణుడు యజ్ఞం చేశాడు, అదే యజ్ఞం చేయడం మేము పిలుస్తున్నాం. కానీ ఇది మాది కాదు, ఈ సంస్కృతి మాది కాదు, ఈ సభ్యత మాది కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి దానికి కారకులు ఎవరు? కాబట్టి మహర్షి దయానంద సరస్వతి అంటే ఒక సింహం లాంటి వాడు. ఆ సింహము ఈ ఆర్య సమాజాన్ని స్థాపించింది, ఆ సింహమే నడిపించింది. కానీ ఆ సింహం నడిపించినటువంటి ఈ సంస్థను నడిపించాలంటే జింకలు, మేకలు ఈ సంస్థను నడిపించలేదు. అల్పులు, అల్పమైనటువంటి ఆలోచనలు, అల్పమైనటువంటి విచారాలు ఇలాంటి ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సమాజాన్ని నడిపించలేదు. ఇంతటి గొప్ప సమాజంలో మార్పు తీసుకురావడం చాలా కష్టమైనటువంటి విషయం. వ్యక్తిలో పరివర్తన, సమాజంలో మార్పు అనేటువంటి విషయాలను మహర్షి దయానందుడు భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ముస్లింలతో శాస్త్రార్థం చేశాడు, క్రైస్తవులతో శాస్త్రార్థం చేశాడు. చాలా మంది ఒప్పుకొని దండాలు పెట్టి వాళ్ళు తెచ్చినటువంటి విగ్రహాలందరినీ కూడా మహర్షి ముందే తీసుకెళ్లి గంగలో పాడేశారు. కొందరు ఒప్పుకోలేదు. కాశీలో మహర్షి దయానందుడు శాస్త్రార్థం చేస్తాడు. అందరూ అక్కడ ఉన్నటువంటి గుండాలు, రాజులు, విద్వాంసులు అందరూ ఒకటవుతారు. మహర్షి దయానందుడు ఒకటవుతారు. మూర్తి, భగవంతుడికి మూర్తి లేదు, నా తస్య ప్రతిమా అస్తి అంటాడు మహర్షి దయానందుడు. కాబట్టి వేదంలో చెప్పిన దాని ప్రకారం భగవంతుడికి మూర్తి లేదు, కాబట్టి మూర్తిని పూజించకూడదు అంటాడు. అందరూ కలిసి ఏం చేస్తారు? నువ్వు చదివే మంత్రమే తప్పు, దాన్ని అట్లా చదవకూడదు, నతస్య ప్రతిమాస్తి అని చదవాలి అంటారు. ఏదో ఒక విధంగా చెప్పి మహర్షి దయానందుడు హార్గే అని చెప్పి దయానందుడు ఓడిపోయాడు అని చెప్పి అక్కడ ప్రచారం చేస్తారు. వాస్తవంగా మహర్షి దయానందుడు అక్కడ గెలిచింది. ఎందుకు అంటే ఆ బొమ్మలు పెట్టుకొని, ఆ విగ్రహాలు పెట్టుకొని వారు పెట్టుకున్న దండాలన్నీ కూడా నాశనం అవుతాయి. ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అంతే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం కూడా విగ్రహాలు పెట్టుకొని దండాలు నడిపిస్తూ ఉన్నారు. ఒక విద్వాంసుడు వచ్చి, మా గురుగారు వచ్చారు, వారంటే మీ విగ్రహం తీసుకురాలేదు, కానీ మీరు పౌరాణికుడు వస్తే చూడండి ఒళ్ళో ఒక విగ్రహం పట్టుకొస్తాడు, లేకపోతే విగ్రహం పట్టుకొని డ్యాన్సులు చేస్తాడు అని ఇప్పుడు చూస్తున్నాం. మీరు ఫేస్బుక్లో అంతా కనిపిస్తుంది. డ్యాన్సులు, గీన్సులు చేయడము, ఇవి చేయడం, ఏదో ఒకటి చేస్తున్నాడు. వ్యక్తిలో శక్తి ఉన్నప్పుడు విగ్రహంతో పని ఏంటి? ఏదో జ్ఞానం ఉంది, వేదం అనేటువంటి చక్షు ఉంది, మనుషుల్లో ధర్మం అనేటువంటి చక్షును వెలిగించేటువంటి జ్ఞానం వాడిలో ఉన్నప్పుడు మనకి విగ్రహంతో పని. కాబట్టి నువ్వు శక్తిహీనుడు అయిపోయావు కాబట్టి నువ్వు విగ్రహాన్ని పట్టుకొని ఉన్నావు. నీలో శక్తి ఉంటే నీకు విగ్రహంతో పని ఉంది. కానీ ఈరోజు సమాజంలో అంతా కూడా ఆ దందా అనేటువంటి అంతా కూడా విస్తరించింది, నడుస్తూ ఉంది. మనమంతా కూడా మన విషయాలలోనే, మన సాంసారిక విషయాలలోనే మన జీవితం గడుపుతూ ప్రపంచం గురించి, వ్యవస్థ గురించి, దేశం గురించి మనం మర్చిపోయాం. మీరు ఆన్లైన్లో చూడండి, రాజకీయ నాయకులు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, డాక్టర్లు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఆ యొక్క విద్యా వ్యవస్థలో ఎంత అవినీతి జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ ఈరోజు ఇంగ్లీష్ మీడియాలతో చేస్తున్నారు. కోట్ల రూపాయల బిజినెస్. మరి వేదం నేర్పించి సంస్కారవంతులు చేయాలంటే నా సంతోష్ గారు చెప్తున్నారు, వాళ్ళ మిత్రుడు అంటే చదువుకోమని చెప్పి హైదరాబాద్ పంపిస్తే
అది వాడికి షాప్ ఉంది, అన్నీ ఉన్నాయంట, దందా ఉందంట. పాపం ఆ అబ్బాయిని పంపిస్తే లవ్ చేస్తే ఆ అమ్మాయి అతన్ని విడిచిపెడితే వీడు మందు దాకా వచ్చాడంట. పాపం వాళ్ళు పట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఎవరి గురించి చెబుతూ ఉన్నారు. కాబట్టి సంస్కారం అనేటువంటిది ఈరోజు మన విద్యా విధానంలో ఎక్కడా కూడా లేదండి. ఎప్పటి వరకైతే మనం సంస్కారం ఇవ్వడం అప్పటి వరకు మన సంతానం, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం లక్షల కోట్లు జమ చేయాలి, కోట్ల రూపాయలు కూడబెట్టాలి అని అనుకుంటారు. కానీ మన సంతానమే మన సంపద అని ఎవరు ఆలోచించట్లేదు. మన అసలే తల్లిదండ్రుల యొక్క సంపద ఏమిటి? సంతానమే, బిడ్డనే. వారు సంస్కారవంతులై విద్యా సద్బుద్ధులు సంపాదిస్తే అదే మీకు కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు ఎవరు అలా ఆలోచించట్లేదు. కొడుకు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ₹1,00,000 కట్టేస్తారు, ఆ స్కూల్లో పడేస్తారు, వాడు మీరు దోచుకుంటాడు, వీడు మనం దోచుకుంటాడు, ఇట్లా జీవితం అంతా కూడా గడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా రివర్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం ముస్లింలను ఫాలో అవ్వాలి, క్రైస్తవులను ఫాలో అవ్వాలి, వేరే దారి లేదు. ఎందుకంటే వాళ్ళు 5 సార్లు నమాజ్ నేర్పిస్తున్నారు. ఈ పిల్లలందరినీ పంపించి పొద్దున సాయంత్రం సంధ్య నేర్పించండి, సంధ్య చేసుకోవాలనేటువంటి అలవాటు వాళ్ళకి చెయ్యాలి. వాడు పొద్దున సంధ్య చేసుకోవాలి, సాయంత్రం సంధ్య చేసుకోవాలి. వీలైతే కనీసం ప్రతి ఆదివారం అందరూ కలిసి యజ్ఞం ఇంట్లో చేసుకోండి, లేకపోతే ఆర్య సమాజంలో వచ్చి పాల్గొనండి. అలా చేస్తే అందరికి కూడా సంస్కారం అనేటువంటిది వస్తుంది. వేదం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. వాటికన్ సిటీ తెలుసా మీకు? ఎక్కడ ఉంటుందో? క్రైస్తవులకు ముస్లింలకు మక్కా ఎలాగో క్రైస్తవులకు వాటికన్ సిటీ అలాంటిది. వాళ్ళ గురువు పోప్ అక్కడ ఉంటాడు. తిప్పి కొడితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఆదాయం ఎంతో తెలుసా మీకు? $2 ట్రిలియన్. $2 ట్రిలియన్ అంటే కొన్ని లక్షల కోట్లు. క్రైస్తవులంతా కూడా వాళ్ళ సంపదను ఆ వాటికన్ సిటీకి దానం చేస్తారు. ఆ వచ్చినటువంటి డబ్బుతోటి వాళ్ళంతా కూడా ఫాదర్లకు ఇచ్చి ప్రతి ఊరా కూడా వాళ్ళని తిప్పి క్రైస్తవ ప్రచారం చేయిస్తారు. మరి తిరుపతికి మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏ పంతులకు ఇస్తారు? ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇవ్వరండి. ఏ పంతులకు, ఏ పూజారులకు మీరు తిరుపతిలో వేసే ₹1 కూడా రాదు. షిరిడీలో వేసే మీరు ₹1 కూడా ఏ ధార్మికుడికి, ఏ విద్వాంసుడికి రాదు. శబరిలో మీరు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏడాదికి 500 కోట్ల రూపాయల ఆదాయం శబరికి. ఏడాదికి 500 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడ? షిరిడీలో వస్తుంది. ఏడాదికి 1000 కోట్ల ఆదాయం తిరుపతిలో వస్తుంది. ఇట్లే ఒక 3-4-5 వేల కోట్ల రూపాయలు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే గవర్నమెంట్ తినేస్తుంది, రాజకీయ నాయకులు తినేస్తారు, వాడుకుంటారు. మరి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నీ కొడుకు నువ్వేం చేయాలి? ₹1,00,000 కట్టి నువ్వు చదివియాలి, చెయ్యాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఒకప్పుడు ధార్మిక నలంద తక్షశిల విశ్వవిద్యాలయం అందరూ వచ్చి దానాలు ఇచ్చేవారు. దానాలు ఇచ్చి అందరికీ కూడా ఉచితంగా విద్య నేర్పేటువంటి అవకాశం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఉచితం ఎక్కడా లేదు. మనం ఇచ్చేటువంటి డబ్బంతా కూడా రాజకీయ నాయకుల యొక్క పాల్గొంటుంది. మళ్ళీ ఈ యొక్క వినాయక చవితి అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు చేసి ఆ యొక్క డీజేలు పెట్టి ఇవి చెప్పి అవి పెట్టి అన్ని కూడా చేసి డబ్బంతా కూడా వృధాగా చేస్తున్నారు. మొత్తం వ్యర్థం చేస్తున్నారు అంతా కూడా మన హిందువులంతా కూడా. ఇదంతా కూడా మన అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వము, ఆలోచన లేకపోవడం వల్ల ఇవన్నీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, దైవాన్ని నిలబెట్టాలి అంటే ఒకే ఒక మార్గము అగ్నిహోత్రము అని చెప్పారు. ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల ప్రతి మనిషిలో సంస్కారం అనేటువంటిది వస్తుంది. ఎప్పటివరకైతే సంస్కారం రాదో అప్పుడు వ్యక్తిలో మార్పు అనేటువంటిది రాదు అని చెప్పారు. కాబట్టి నిరంతరం వ్యక్తి అగ్నిహోత్రం చేయడం వల్ల వారికి 4 మంత్రాలు వస్తాయి. తల్లిదండ్రుల మీద